హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో బెల్లంతో క్యారమలైజ్డ్ మకానా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. హెల్తీగా ఇలా గనక చేసి పెట్టుకున్నారంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పక్కా కొలతలతోటి చూపించబోతున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ చేయండి. మరి ఈ హెల్దీ మకానా రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని ఒక కప్పుతోటి కొలతలు తీసుకోండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోటి కొలతలు వేసుకోవాలి. నేను కప్పున్నర వరకు మకానా వేసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేసుకోవాలంటే మనం ఇలా ఒక మకానా తీసుకొని చేత్తోటి ఇలా ప్రెస్ చేసామంటే ఇలాగా పౌడర్ అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో పావు కప్పు పల్లీలు వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో మరొక పావు కప్పు తెల్ల నువ్వులు వేసుకొని ఇవి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ టైం పట్టదు. వీటిని కూడా ఇలా వేరొక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పల్లీలైతే చల్లారిపోయినాయి కదా, వీటిని పైన ఉన్న పొట్టు తీసేసి శుభ్రం చేసుకోవాలి. ఈ పల్లీలు కూడా మకానాలో వేసేసుకోండి. అలానే నువ్వులు కూడా ఇందులోకి వేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కళాయిలో మనం ఏ కప్పుతో అయితే మకానా తీసుకున్నామో అదే కప్పుతోటి కప్పున్నర వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోండి. ఇందులోకి ఎక్కువ వాటర్ వేసుకోకుండా ఒక పావు కప్పు వరకు వాటర్ వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బెల్లాన్ని కరిగించుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఇంకొంచెం బెల్లం చిక్కబడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇలా వాటర్ ఉన్న గిన్నెలోకి వేసుకున్నామంటే మనకి చేతిలోకి ఇలా ఉండలాగా రావాలన్నమాట. ఇలా ఉండలాగా వస్తే మనకి పాకం వచ్చేసింది. ఒకవేళ సాగుతూ ఉన్నట్లయితే గనక ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని అలానే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి ఉంటే యాడ్ చేసుకోండి. ఇలా యాలకుల పౌడర్ వేసుకున్నాక బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న మకానా, పల్లీలు, నువ్వులు వేసేసుకోండి. ఇందులో వేసుకున్న పల్లీలు కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని కూడా వేసుకోవచ్చండి. నేనైతే దంచుకోవట్లేదు, డైరెక్ట్గా అలానే వేసేసుకున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకొంచెం దగ్గరగా ఈ పాకమంతా మకానాకి బాగా పట్టే విధంగా ఇలాగా కలుపుకోండి. 1 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడైతే కొంచెం దగ్గరగా వచ్చేసింది. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ మకానా మిశ్రమాన్ని అంతటిని కూడా ఇలాగా వేసేసుకొని కొంచెం పల్చగా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇది చల్లారడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. 10-15 నిమిషాల్లోనే చక్కగా చల్లారిపోయి ప్లేట్ నుంచి ఊడొచ్చేస్తుంది. చూసారు కదా, బాగా చల్లారిపోయిన తర్వాత చేయి పెట్టి ఇలా అన్నామంటే ఊడొచ్చేస్తుంది. వీటిని ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. లేకపోతే మకానా విడివిడిగా తీసేసుకునైనా స్టోర్ చేసుకోవచ్చు. ఒక గాజు సీసాలో కానీ లేదంటే స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. అలానే టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ చేసుకోవడానికి ఎక్కువ కష్టపడే పని కూడా లేదండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. తప్పకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.